జీవీఏ అంటే ఏమిటి? జీవీఏ ఏ భావనలు దేన్ని తెలుపుతుంది అనేటువంటి అంశాలను గురించి మనం చర్చించుకున్నాం. జీవీ అంటే ఏమిటంటే ఎందువల్ల అంటే ఇక్కడ పాయింట్ మీరు చాలా బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే బాగా వీలవుతుంది నెమ్మదిగాను. జీడిపి అట్ ఎంపీ మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి ఉంది. మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యమును ఓవరాల్గా చెప్తుంది. ప్రధాన వృద్ధి రేటునే సూచిస్తుంది. దెన్ వినియోగపు అంటే అమ్ముడు పోయిన వస్తు పరిమాణం వినియోగపు స్థాయిని సూచిస్తుంది. ఓకే, అయితే వాస్తవంగా రంగాల వారీగా ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. జీడిపి ఏం చెప్తుంది? మొత్తము ఎకానమీ, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాలు మొత్తము కలిపి దాని యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, దాని యొక్క సామర్థ్యం ఎలా ఉంది చెప్తుంది. కానీ రంగాల వారీగా తెలుసుకోవాలి కదా. ఈ రంగాల వారీగా తెలుసుకొనడానికి 2011-12 ఆధార సంవత్సరపు శ్రేణులలో IMF సూచన, OECD దేశాలు మరియు వరల్డ్ బ్యాంక్ మరియు యూరోస్టాట్ మొదలైనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కలుపబడిన స్థూల విలువను కూడా అంచనా వేసినారు. ఈ కలుపబడిన స్థూల విలువ దాన్నేనయ్యా మనం ఏమంటాము గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏమిటి అనేటువంటి అంశాలు అనే దాన్ని అంతా కూడా డిస్కషన్ చేసినాం. అయితే ఈ జీవీఏ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది తెలుసుకోవాలి. ఈ జీవీఏ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కారకాల ధరలలో కలుపబడిన స్థూల విలువ. పాయింట్ బాగా వినండి. కారకాల ధరలలో కలుపబడిన స్థూల విలువ, దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ ఫ్యాక్టర్ ప్రైస్. డియర్ aspirants, in Saturday's class we discussed about GVA. What is the need to calculate GVA? Why? Because from 1948-49 base year series up to 2004 and 5 base year series, CSO calculated GDP at factor price. GDP at factor price. With GDP at factor price, they measured the headline growth rate of the economy.